సీఎం వైఎస్ జగన్ దుష్టపాలనకు చెక్ చెప్పి సుపరిపాలనకు నాంది పలకాలని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని అన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గం అరిలోవ ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. 11వ వార్డులో ప్రచారం నిర్వహించిన ఆమె వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధిని సాధించాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని తేజస్విని కోరారు. విశాఖపట్నం మీరు మా మేనిఫెస్టో చూస్తే సూపర్ 6 అని మేనిఫెస్టోలో ఉందండి. దాంట్లో ప్రత్యేకంగా మహిళలకి 1500 ప్రతి నెల ఇవ్వడం, అదే కాకుండా 3 LPG గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇవ్వడం, అదే కాకుండా ఆర్టీసీ బస్సులో ఫ్రీ ట్రావెల్, మీకు ఎక్కడ కావాలన్నా అక్కడ వెళ్ళడానికి ఫ్రీ ట్రావెల్ మహిళలకి. మన పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళు చదువుకోవాలంటే కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. అది ఇవ్వడానికి టీడీపీ ప్రభుత్వం ప్రతి బిడ్డకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. రైతు కుటుంబాలకి వాళ్ళు చేసే కష్టార్జితం వల్ల మన పొట్టలు నిండుతున్నాయి. వాళ్ళకి ప్రతి సంవత్సరం 20,000 అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పెన్షన్లు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేస్తున్నారు. విశాఖ నగరం ప్రశాంత నగరం. మన నగరాన్ని మనం కాపాడుకోవాలని బాధ్యత మన అందరి మీద ఉంది. ఇప్పుడు ఇది ఒక గంజాయి అడ్డా కింద, ఒక డ్రగ్స్ అడ్డా కింద ఈ సైకో జగన్మోహన్ రెడ్డి చేయటం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంపీ భరత్ గారితో పాటు 7 శాసనసభ్యులు కూడా మొదటి ప్రాధాన్యతగా ఈ గంజాయి డ్రగ్స్ దందా మీద ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఎందుకంటే యువత వీటికి అలవాటు పడిపోయి బానిసలైపోయి అనేక వేల కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి విశాఖ నగరాన్ని ప్రశాంత నగరంగా చేయడం మా బాధ్యత.